వారం రోజుల క్రితం కేరళలోని వాయనాడ్లో ప్రకృతి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఆ దుర్ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఈ విపత్కర సమయంలో తమ వంతు బాధ్యతగా స్పందించి ₹1 కోటి సీఎం రిలీఫ్ ఫండ్కి విరాళాన్ని చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ ప్రకటించారు. బుధవారం సాయంత్రం ₹1 కోటి చెక్ను మెగాస్టార్ చిరంజీవి కేరళకు వెళ్లి స్వయంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్కు అందజేశారు. అందం మందమైన చిందేస్తూ కనువిందు చేసింది హన్సిక. తొలి తెలుగు చిత్రం దేశముదుల్లోనే హన్సిక నటిగా మంచి మార్కులు సంపాదించేసింది. ఆపై తమిళనాడు బాట పట్టింది. అక్కడ జూనియర్ ఖుష్బూ అన్న పేరు పట్టేసింది. కొందరి అభిమానులు ఖుష్బూలాగే ఈ ముద్దుగుమ్మకు గుడి కట్టేశారు. నటిగా అటు ఇటు అలరిస్తూనే మధ్యలో కొన్ని ప్రేమాయణాలు సాగించిన హన్సిక 2 ఏళ్ల క్రితం సోహైల్ ఖటూరియాను పెళ్లాడింది. ఈ ఏడాది హారర్ ఫిల్మ్స్తో జనాన్ని పలకరించిన హన్సిక మరో 3 సినిమాల్లో నటిస్తోంది. ఆగస్టు 9వ తేదీన 33 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న హన్సిక రాబోయే రోజుల్లో ఏ తీరున మురిపిస్తుందో చూద్దాం. మురళీశర్మ కటౌట్ తెలుగువారికి భలేగా నచ్చేసింది. ఉత్తరాదిన పెరిగి పెద్దయినా అతని మాతృభాష తెలుగు. అందువల్ల మన ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తున్నారు. ప్రస్తుతం తెలుగునాట బిజీ ఆర్టిస్టుగా సాగుతున్న మురళీశర్మ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా నాయికలకు తండ్రి పాత్రల్లో మురళీశర్మ విలక్షణం ప్రదర్శిస్తున్నారు. ఉత్తరాది నటి అశ్విని కల్సేకర్ను పెళ్లాడారు మురళీశర్మ. ఆగస్టు 9న పుట్టినరోజు జరుపుకుంటున్న మురళీశర్మ మునుముందు ఏ తరహా పాత్రలతో మురిపిస్తారో చూడాలి. వృత్తిరీత్యా ఉపాధ్యాయునిగా సాగిన జాలాదివారిలో దేశభక్తి మెండుగా ఉండేది. జాతీయ పర్వదినాల్లో తాను రాసిన దేశభక్తి గీతాలను బాలల చేత పాడించేవారు. ఆయన ప్రతిభ తెలుసుకున్న నిర్మాత క్రాంతికుమార్ తన ప్రాణం ఖరీదులో పాట రాయించారు. అదే సమయంలో మరికొందరు నిర్మాతలు జాలాది పాటతో సాగారు. ఆయన వందలాది పాటలు పలికించినా ఈనాడు చిత్రసీమలోనే పాతుకుపోవాలని ఆశించలేదు. తన ఉపాధ్యాయ వృత్తిలోనే ఆనందం పొందారు. అయితే సినిమాల్లోనూ దేశభక్తి గీతాలు రాయవలసి వచ్చిన సమయంలో మాత్రం తన కలాన్ని భలేగా పరుగులు తీయించేవారు. ఆయన కలం నుండి జాలువారిన దేశభక్తి గీతాల్లో మేజర్ చంద్రకాంత్లోని పాట జాతీయ పర్వదినాల్లో మన చెవులకు ఆనందం పంచుతూ ఉంటుంది. ఆగస్టు 9న జాలాద్ జయంతి. ఈ సందర్భంగా ఆయన కలం పలికించిన సాహిత్యాన్ని గుర్తు చేసుకుని నివాళి అర్పిద్దాం. అమితాబ్ బచ్చన్, హేమమాలిని జంటగా రూపొందిన కసౌటీ చిత్రం 50 ఏళ్ల క్రితం మంచి ఆదరణ చూరగొంది. అరవింద్ సేన్ నిర్మించి దర్శకత్వం వహించిన కసౌటీ చిత్రం 1974 ఆగస్టు 9న విడుదలైంది. ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన కసౌటీలో ప్రాణ్ విలక్షణమైన పాత్రలో భలేగా ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి ప్రాణ్ పాత్రనే సెట్. కసౌటీకి కళ్యాణ్జీ ఆనంద్జీ సంగీతం సమకూర్చారు. ఇందీవర్, ఆనంద్ బక్షి, వర్మా మాలిక్ పాటలు పలికించారు. కసౌటీతో అమితాబ్ బచ్చన్కు నటునిగా మంచి పేరు లభించింది. హేమమాలిని అందం అభిమానులను ఆకర్షించింది.